ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నిర్గమకాండము 16 అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఇదిగో నేను ఆకాశం నుండి నేను ఆహారమును కుమ్మరించెదను. దేవునికి మహిమ. నిజంగా ఆయన ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును పంపించెదను. ఇశ్రాయేలు ప్రజలకి ఆకలేసింది. వారికి మరి అరణ్యంలో మాకు ఎలా ఆహారం దొరుకుతుంది? మేమేమన్నా పంట పొలం వేసుకుంటున్నామా, దాన్ని కోసుకుంటున్నామా, మేమన్నా విత్తుతున్నామా అని అడిగినప్పుడు, మీకు ఆహారము నేనిస్తాను అని దేవుడు పరలోకంలో నుంచి చక్కటి మన్నాను, అతి మధురమైన మన్నాను, దేవదూతలు తినే ఆహారాన్ని అని చెప్పి దేవుడు ఇచ్చాడంట. మరి ఆ ఆహారంను వారు తిన్నప్పుడు చాలా మధురంగా ఉండేది అని, దానిని సమృద్ధిగా కూర్చుకొని ఎక్కడ తక్కువ కాకుండా వారికి కొలత ప్రకారం దేవుడు ఇచ్చేవాడంట. ఈరోజు నీతో కూడా అంటున్నాడు, నేను ఆకాశం నుండి నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు నేను ఆహారాన్ని కుమ్మరిస్తాను, సమకూరుస్తాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నిజమే కదా. మనం ఒక్కొక్క రోజు అనుకుంటాం, ప్రభా ఏం తింటాం, ఏమి పొందుకుంటాం, ఎలా బ్రతుకుతాం రేపటి దినం, మా పిల్లల విషయంలో, మా బిడ్డల విషయంలో, నా భర్త పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, లేకపోతే మా ఆరోగ్య పరిస్థితులు ఇవి, మేము ఎలా బ్రతకగలం యేసయ్య అని అడుగుతున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఆకాశము నుండి తన వాకిండ్లను విప్పి పట్టజాలని ఆశీర్వాదాలు నేను మీ కొరకు కుమ్మరిస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మీరు భయపడకుండా ఆయన వైపు, ఆకాశం వైపు ఎదురు చూడండి అంటున్నాడు. నిజమేనంట. ఒకరోజు ఒక కూలి పని చేసుకున్న వ్యక్తి, ఆయన పని చేసుకొని ఒక 200 రూపాయలు సంపాదించుకొని వెళ్తూ ఒక మంచి వాక్యం నడుస్తూ ఉంటే అక్కడ ఆ వాక్యం వింటూ ఆగిపోయాడంట రోడ్డు ప్రక్కన. విని ఆయన అన్నాడంట, నీ చేతిలో ఏముందో దేవునికి అది ఇవ్వు, దేవుడు నిన్ను అంతకు మించి బహుగా నిన్ను ఆశీర్వదిస్తాడు అని ఆయన చెప్పాడంట. నువ్వెప్పుడు పొందుకోలేని ఆశీర్వాదాన్ని పొందుకుంటావని అంటే, ఆయన ఉన్న 200ని దేవుడికి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. దేవుడు నాకు ఏదో ఒక మేలు చేస్తాడు. ఇంటికి వెళ్ళినప్పుడు భార్య అడుగుతుంది, ఏం వండాలి, ఏం పెట్టాలి పిల్లలకి అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభా దానికి మించింది మాకు ఇస్తావు కదా అని అడిగినప్పుడు ఆయన అలా ఎదురు చూస్తున్నాడంట. కానీ ఏమీ లేదు. ఏంటి ప్రభా అంటున్నాడు. కానీ వెంటనే వాళ్ళ ఇంటి తలుపులు తట్టి, పక్కింట్లో ఒక పెద్ద బంగ్లాలు ఉంటున్న వారు అనేకమైన ఆహార పదార్థాలు, చాలా ఎప్పుడు వినని తినని రుచికరమైన అనేకమైన ఆహార పదార్థాలు తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి ఇచ్చేస్తున్నారంటే, ఏంటంటే మా పిల్లలు ఊరు నుంచి వస్తామన్నారు, మేము అన్నీ సిద్ధపరిచాం, కానీ వాళ్ళ ట్రైన్ క్యాన్సిల్ అయిపోయి వాళ్ళు రాలేకపోయారు. ఇవన్నీ వేస్ట్, మేము ఇద్దరమే ఉంటాం ఇంట్లో, మేము తినలేము కాబట్టి మీ పిల్లలు ఉన్నారు కాబట్టి వీటిని చక్కగా తినండి అన్నాడంట. అవును, దేవుడు వాళ్ళు ఎప్పుడూ కూడా తినని ఆహారం, ఎప్పుడూ కూడా పొందనటువంటి గొప్ప రుచికరమైన, ఎన్నడూ కూడా కలలో కూడా మేము ఎంతగా ఘనమైన ఆహార పదార్థం తినము అన్నవి తినడానికి దేవుడు వారి కృపనిచ్చాడంట. అందుకని అంటున్నాడు, ఈరోజు నీకు పరలోకం నుంచి ఇస్తాను, నీకు ఏది కావాలన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అది ఆరోగ్యం కావచ్చు, ఆహారం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఆయన ఇచ్చాడంటే దాంట్లో తిరుగు లేకుండా మేలు ఉంటుందన్నమాట. అటు కృప దేవుడు మనకి ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటే ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు యేసయ్య. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ కృప వెంబడి కృపతో నింపుకొని తండ్రి మమ్మల్ని దీవించండి ప్రభా. ఈరోజు ముఖ్యంగా ప్రభా నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా జ్ఞాపకం చేసుకొని నువ్వు ఇచ్చిన ఈ చక్కటి ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏది అడుగుతున్నారో దానికి రెట్టింపు ఇస్తానని వాగ్దానం చేసావయ్యా, వందనాలు. మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్, కృపాక్షేమం, కాపుదలను తండ్రి, ఐశ్వర్యం దయచేయండి, సమాధానం, సంతోషం దయచేయండి. అదే రీతికి ఈరోజు ఎంతమంది బర్త్డే, మ్యారేజ్ జరుపుకుంటున్నా వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.